విశ్వక్ సేన్ హీరోగా యాక్ట్ చేసిన లైలా మూవీ గురించి ఏం చెప్పాలి ఫ్రెండ్స్? చెప్పండి. మీరేం చెప్పంటే చెప్తా, లేదా నేను చెప్పింది మీరు వింటారంటే వినండి. ఓకే ఫ్రెండ్స్, లైలా మూవీ చూశాను ఫ్రెండ్స్, చూశాను అంతే. సినిమాలో ఏం లేదు. సినిమాలో ఎందుకు ఏం లేదంటే ఏమీ లేదు. అసలు లైలా స్టోరీ ఏంటంటే, సోను అనే బ్యూటీషియన్ ఉంటారు. ఆ బ్యూటీషియన్కి తనకు వచ్చే ప్రాబ్లమ్స్కి మన విశ్వక్ సేన్ గారు ఏంటంటే హీరోలాగా తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. ఇది స్టోరీ లైన్. ఈ స్టోరీని సినిమాని ఎలా సాగదీశారంటే బబుల్ గమ్ సాగదీశారు. సో సినిమా గురించి చెప్తే సినిమాలో అయితే ఏం లేదు. ఫ్రాంక్గా చెప్తాను, మీరు కానీ సినిమా చూస్తే మాత్రం ఏంద్రా బాబు ఈ సీన్లు, అసలు ఆ కామెడీ చేస్తారు. ఆ కామెడీ సీన్లు కూడా ఏంటంటే మనం నవ్వు వస్తుంది అనుకుంటాం, కానీ మనకు నవ్వు రాదు. అవుట్డేటెడ్ కామెడీ. కానీ ఈ సినిమాలో మనం ఒకటి మెచ్చుకోవాలి, విశ్వక్ సేన్ హార్డ్ వర్క్ అండ్ విశ్వక్ సేన్ కమిట్మెంట్ అండ్ విశ్వక్ సేన్ డేరింగ్. ఈ డేరింగ్ అని ఎందుకు చెప్పానంటే, లైలా మూవీలోని ఒక లేడీ క్యారెక్టర్ వేసారు చూసారు ఆ విశ్వక్ సేన్, ఆ పడిన కష్టం మాత్రం ఓకే. పర్ఫార్మెన్స్ వైజ్ ఏంటంటే విశ్వక్ సేన్కి మార్కులు వేయచ్చు, ఓకే బాగా చేస్తున్నాడు, బాగా చేశాడు, బాగానే ఇది పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. కానీ సినిమా స్టోరీలో మాత్రం ఏమీ లేదు. సినిమా దమ్ము లేదు అసలు. ఓకే, బేసిక్గా ఏంటంటే ఇందులో విలన్ ఉంటాడు. మనం 15 ఏళ్ళ క్రితం విలన్ చూసాం కదా, 15 ఏళ్ళ క్రితం తెలుసు కదా, అమరీష్ పురి అలాంటి విలన్స్ ఉంటారు కదా, అలాంటి స్టైల్లో ఈ విలన్స్ ఉంటారు. హీరో ఏం చెప్తే విలన్ అది చేస్తాడు. అంటే హీరో డిజైన్ చేస్తాడు, విలన్ ఇలా యాక్ట్ చేయాలి, నువ్వు ఇలా ఉండాలిరా అని. బట్ సినిమాలో అయితే మాత్రం ఏం లేదు ఫ్రెండ్స్. కామెడీ అంటారా, కామెడీ కూడా ఏమీ లేదు. అవుట్డేటెడ్ కామెడీ, కంప్లీట్లీ బోర్ మూవీ అనమాట. అంటే చాలా బోర్ ఫీల్ అవుతారు మీరు. ఎంత బోర్ ఫీల్ అవుతారంటే, సినిమా ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు బయటకు వెళ్ళిపోదాం, లేదా ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుంది, ఎప్పుడు తినడానికి వెళ్ళిపోదాం అని అంత ఇదిగా ఉంటుంది సినిమా లైలా మూవీ. డైరెక్షన్ వైజ్ కూడా నిల్. స్క్రీన్ ప్లే బాగాలేదు, స్క్రిప్ట్ బాగాలేదు, ఏమీ బాగాలేదు. అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ కామెడీ. ఓకే, మనకి తెలిసిపోద్ది ఏంటి ఏం జరుగుతుందని మొత్తం తెలిసిపోద్ది. బట్ లైలా మూవీ అయితే మాత్రం డిసప్పాయింటెడ్, అది మాత్రం నేను చెప్పగలను. బట్ ఎందుకు చూడాలి లైలా మూవీ? డిసప్పాయింట్ అంటున్నాను, ఫ్లాప్ అంటున్నాను, కానీ ఎందుకు చూడాలంటే విశ్వక్ సేన్ హార్డ్ వర్క్, విశ్వక్ సేన్ ఎలా కష్టపడ్డాడో మీరు చూడండి. సినిమా అయితే చూడడానికి లేదు, వన్ టైం వాచ్ఫుల్ కూడా కాదు, కానీ మనం చూడాల్సింది విశ్వక్ సేన్ యాక్టింగ్ కోసం. కాబట్టి మీరు సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడండి, అతను ఎలా చేశాడో చూడండి. ఓకే, సో అతను అంటే లేడీ క్యారెక్టర్గా చేశాడు కదా, అదొకటిని అసలు ఏంటి స్టోరీ అనేది మీరు చూడండి. బట్ సినిమా అయితే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. బట్ మీరు వెళ్ళండి సినిమాకి, ఎందుకంటే అతని కష్టం మీరు చూడండి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా విశ్వక్ సేన్ ఎంతో ట్రై చేశాడు అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ తుస్మనేశారు. సినిమా అయితే బాగాలేదు ఫ్రెండ్స్. ఎందుకు సినిమా ముందు హడావుడి చేయడం ఇవన్నీ? సినిమాలు కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడతారు. నువ్వు హడావుడి చేసినంత మాత్రం సినిమా చూసేస్తారని కాదు. ఇలాగ చాలాసార్లు హడావుడి జరిగింది. ఒకసారి ఏమొచ్చి ఆ బ్రో అనే ఒక ఉంటాడు సినిమా రివ్యూర్, ఆర్తో చేశాడు. తర్వాత ఏమో TV9, మొన్నేమో రీసెంట్గా పృథ్వీరాజ్ది చిన్నదా ఇలా జరిగింది. సో చూసుకోండి, సినిమా అయితే బాగాలేదు, అది మాత్రం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.